హాయ్ అండి. ఏపీ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్‌కి సంబంధించి బీఫార్మసీ అండ్ ఫార్మ్ డీకి సంబంధించి రిజల్ట్స్ సీట్ అలాట్‌మెంట్ అనేవి రిలీజ్ చేశారండి. ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? అలాట్‌మెంట్ ఆర్డర్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకెళ్తే ఫస్ట్ మీ వెబ్సైట్ ఓపెన్ చేయగల ఇలా ఉంటుందండి. ఈ వెబ్సైట్ cap.apcfss.in మీకు డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను లింక్ అనేది. ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి స్క్రీన్ మీద. ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ ఎంసెట్ బైపీసీ అడ్మిషన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఇక్కడ పైన క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది కదా, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ అంటే మీ క్యాప్ ఐడి అండి. మీ క్యాప్ ఐడి ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీకు వచ్చిన రిజిస్టర్ చేసుకున్నప్పుడు మెసేజ్ ఉంది కదా, ఆ మెసేజ్ లో ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ సెలెక్ట్ చేయండి. సైన్ ఇన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ లాస్ట్ లో అలాట్మెంట్ అని ఉంటుంది. కింద క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏపీ ఎంసెట్ బైపీసీ కింద అలాట్మెంట్ లెటర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెబ్సైట్ సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు ఏంటంటేనండి, మీకు నో సీట్ అలాట్మెంట్ అని కనబడుతుంది కొంతమందికి. వెబ్సైట్ ఇష్యూ అండి, అది మీకు ప్రాబ్లం ఏం లేదు. కొద్దిసేపు తర్వాత చూస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఇష్యూ లేని వాళ్ళకి ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది, పైన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. కిందకు వస్తే కాలేజ్ నేమ్ ఉంటుంది, ఏ కాలేజ్ లో వచ్చింది సీట్ అనేది, ఏ డిస్ట్రిక్ట్ లో వచ్చింది, అంటే ఏ కోర్స్ లో వచ్చింది, ఫార్మసీయా ఫార్మాడియా లేదంటే వేరే ఏదైనా కోర్స్ అనేది ఇక్కడ చూసింది. ఫస్ట్ ఫేజ్ ఏ కేటగిరీ కింద మీకు సీట్ ఇచ్చారని ఉంటుంది. కింద ట్యూషన్ ఫీజు ఎంత అనేది ఉంటుంది. కింద మీరు ట్యూషన్ ఫీజు మీరు పే చేయాలా లేదంటే పే చేయవసరం లేదా అని కూడా ఉంటుంది. ఇక్కడ 0 అని జాగ్రత్తగా చూడండి. దీన్ని ప్రింట్ తీసుకొని ఒక 2 సెట్లు మీ దగ్గర పెట్టుకోండి. అలాగే బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ కన్ఫర్మ్ జాయినింగ్ ఆర్డర్ అని ఉంటుందండి. కన్ఫర్మ్ జాయినింగ్ ఆర్డర్ మీకు కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకున్నారో ఆ చేసేటప్పుడు ఏ నంబర్ ఇచ్చారో ఆ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అయిపోతారు. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయచ్చు, అయిపోతుంది. ఒకవేళ మీకు కాలేజ్ నచ్చకపోయినా సరే ముందు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనా, కొన్ని స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ లోపు మీరు వెళ్ళిపోయి మీ కాలేజ్లో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ చేశారో ఆ కాలేజ్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ లో చేసిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు కనుక కన్ఫర్మేషన్ చేసుకోకుండా సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా సరే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, ఆ సీట్ అలాట్మెంట్స్ అనేది మీరు 31st లోపు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు 31st లోపు కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు ఓకే, సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందండి. 31st తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏ కాలేజెస్ అనే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని. ఇక్కడ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ అన్ని ఇలా కనబడుతున్నాయి కదా. ఈ కాలేజ్ డీటెయిల్స్ లో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటేక్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఇంకా ఖాళీ సీట్స్ ఉన్నాయి అనే వివరాలు క్లియర్ గా వస్తాయి. అలా ప్రతి కాలేజ్ కి చూపిస్తారు. తప్పకుండా మీరు మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మన ఛానల్లో తప్పకుండా నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఎన్ని కాలేజెస్ లో ఉన్నాయి, ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అనే వివరాలు క్లియర్ గా ఉంటాయి దానిలో. అందులో చెక్ చేయొచ్చు. మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే డేట్స్ అనేవి ఇంకా రావాలండి, అఫీషియల్ గా రాలేదు. అవి ఎప్పుడు వస్తాయి అంటే మీకు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి 31st జాయిన్ అవుతారు కదా, 31st అయిపోయిన తర్వాత ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో అన్ని సీట్స్ చూసుకొని వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఇస్తారు. ఈ సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈసారి వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఖచ్చితంగా కావాలనుకుంటున్న కాలేజ్ కి ఫస్ట్ పెట్టి దాని తర్వాత ఈ కాలేజ్ వచ్చింది అనుకున్న కాలేజ్ నెక్స్ట్ పెట్టుకొని తర్వాత సేఫ్ కాలేజెస్ పెట్టుకోండి. అది చాలా బెటర్ అనమాట, బెటర్ ఆప్షన్. ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి ఇంకా మీకు ఈ కోర్స్ గురించి కానీ లేదంటే కాలేజెస్ గురించి కానీ ఫీజు గురించి కానీ ఇట్లాంటి దేని గురించి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ బైపీసీ సీట్ వచ్చిన తర్వాత సీట్ రాని వాళ్ళు ఈ ఇద్దరు చేయాల్సిన పనులన్నీ కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంటుందండి క్లియర్ గా.
ఆల్రెడీ చేసి ఉంది వీడియో, తప్పకుండా చూడండి. నేను వీడియో ఎండ్ కార్డ్ లో కూడా పెడతాను, తప్పకుండా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.